సభకు నమస్కారం. ఈ వేదిక కులగన జరగాలి, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలి అనేది మా ఆర్ కృష్ణయ్య ఆల్మోస్ట్ 50 ఏళ్ల నుంచి నిరంతరం బీసీల ఇష్యూ తీసుకుంటున్నాడు. దానికి సహకరిస్తున్నటువంటి వేదికపై ఉన్నటువంటి చాలా మంది నాయకులు, కుల సంఘాలు, అదేవిధంగా గుజ్జ కృష్ణ, ఆయన ఎవరు మన సత్యనారాయణ గారు, అందరికీ పేరు పేరున, ముఖ్యంగా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, యాదవ్ల పేరు మర్చిపోతే పంచాయతీ కదా, మల్లేష్ యాదవ్ గారు, వచ్చినటువంటి అభిమానులు, ముఖ్యంగా విద్యార్థి సోదరిమణులు కూడా వచ్చారు. వారందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఒక మంచి సబ్జెక్టు ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఒక మంచి, ఇప్పటి నుంచి కాదు ఎప్పుడు కూడా మాట్లాడితే చట్టసభల్లో 50% కావాలని ఎప్పటి నుంచో ఆయన వాదన వినిపిస్తా ఉన్నారు. కానీ ఆ వాదన ఇవాళ న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు తిరిగిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగు బడుగు బలైన వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ విధంగా వాళ్ళ అభివృద్ధి జరగాలి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని తెలుసుకోవడానికి ఎక్స్రే అని కూడా అన్నాడు. అంటే ఎక్స్రే ద్వారా కింద ఉన్నటువంటి సంగతి తెలుసుకోవాలని ఆలోచన చేసి, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్, అంతటితో ఆగలే, జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అంటే సంఖ్యాబలంగా ఎవరికి ఎక్కువ సంఖ్య ఉంటుందో వారికే న్యాయం చేస్తారని అన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసేసాడు. 50% సీల్ 19th షెడ్యూల్లో పెట్టారు. దాన్ని కూడా నేను 10% వాళ్ళకి ఇస్తే మేము ఏమనలే. ఇవాళ సమయం ఆసన్నమైంది. ఆర్ కృష్ణయ్య గారి కళలు నిజం కావడానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయననే మొన్న కొద్దిలో తప్పిపోయింది ఇండియా కూటమి. లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయితే ఆర్ కృష్ణయ్య గారు ఎక్కువ సంఖ్యలో 54% ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుండే. కానీ అనుకోకుండా ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్ కూడా అయింది. మెజార్టీ ఉన్నది కానీ కొద్దితో తప్పి, లేకపోతే ఆయననే ప్రధానమంత్రి అవుతుండే. నరేంద్ర మోడీకి 3వసారి అవకాశం వచ్చింది. కానీ ఈ 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీసీల గురించి కానీ, బీసీల అభివృద్ధి గురించి కానీ, కులగన చేయాలని కానీ, 2008లో రాజ్నాథ్ సింగ్ అన్నాడు వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన కూడా ఏం చేయలే. కనుక ఇవాళ సమయం వచ్చింది. మొన్న పార్లమెంట్ లో చాలా చక్కగా మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, జనాభాలో మేము హైయెస్ట్ ఉన్నాం, మా పిల్లలు కూడా చదువుకున్నారు, మా పిల్లల భవిష్యత్తు బాగా కావాలంటే చట్టసభల్లో మా వాళ్ళు కూడా రావాలనేది ఆయన ఉద్దేశం. అది ఎప్పుడైతుంది? కూలంగానే జరుగుతే. లెక్కలు తెలవాలి కదా. ఎప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు మీ సంఖ్య ఏందో చెప్పండి, మీరు ఎంత బలం ఉంటే ఎట్లా అంటున్నారు. కనుక కూలంగానే జరగాలి. దాంతో పాటు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, కులగన జరిగిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక ఎన్నికలు కావాలని రోజు పేపర్లలో ప్రతి మిత్రుడు ఇదే మాట్లాడుతున్నారు. కులగన జరిగితే మనకు అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఈ స్కూల్ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నోసార్లు ఫైట్ చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి చేయడం జరిగింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఇవాళ నేను పేపర్లలో చూస్తే హాస్టల్లో ఇవాళ పేపర్లో చూసిన తిండిలో కూడా ఎలుకలు పోతున్నాయి, ఏదేదో జరుగుతున్నది. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. హాస్టల్లో ఎవడన్నా తప్పు జరిగితే ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఇవాళ ఇష్టం వచ్చి వాళ్ళ లాభాల గురించి పిల్లల భవిష్యత్తు చెడగొడుతున్నారు. ఎంతో మంది పిల్లలు ఇవాళ హాస్పిటల్లో పడుతుంటారు, ఆరోగ్యం చెడిపోతుంది. పిల్లల గురించి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే హాస్టల్ పెట్టడం కాదు, హాస్టల్లో మంచి తిండి ఉన్నదా లేదా,
మంచి భోజనం పెడుతున్నా లేదా? మీరు కూడా మనుషులే, మేము కూడా మనుషులమేరా బాబు. మా తిండిలో ఈ రకమైన భోజనం ఎందుకు? ఎవడో వాడని గారు చేసిన తప్పుకు పిల్లలు బలి అవుతున్నారు. అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. అదొకటి. రెండోది, ఇవాళ కేంద్రంలో నేను అన్ని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడినాను. గతంలో మీ అందరికీ తెలియకపోవచ్చు, కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు తెలుసు, కొందరు సీనియర్ నాయకులకు తెలుసు. ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మనకు రిజర్వేషన్ లేదన్నారు. కొందరు మిత్రులు పోయినరు సుప్రీంకోర్టుకు, కొట్టేసింది. నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఇన్ ఐఐటి, ఐఐఎం అన్నారు. అప్పుడు నేను అన్నాను, వాట్ ఈస్ ది టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి. ఇవాళ మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ నాయన ఇవాళ ఆటో రిక్షా నడిపిస్తాడు, కానీ ఆయన కొడుకు ఇవాళ ఇండియాకి ఆడిండా లేదా? ఇండియాకి ఎందుకు ఆడిండంటే మనం అవకాశం ఇచ్చినాము. రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన తర్వాత మంచి బౌలర్ గా సన్మానం చేశాం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా సన్మానం చేసి ఉద్యోగం ఇస్తున్నాడు, ఇల్లు స్థలం ఇస్తున్నాడు. కనుక నేను అనేది టాలెంట్ ఎవరిబడి ప్రాపర్టీ కాదురా బాబు. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిండు 18th సెంచరీలో, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. ఆనాడు ఎవరి దగ్గర డబ్బులు లేవు, చదువుకోవాలన్నాడు. సావిత్రి పూలేతో కూడా చదువు నేర్పించాడు. కనుక ఇవాళందరూ కూడా చదువుకుంటేనే భవిష్యత్తు. ఇవాళ దానికి అనుగుణంగా మా ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో రోజుల నుంచి కష్టపడు. ఎప్పుడు చూసినా స్కూళ్ళు, ఏది హాస్టళ్ళు, ప్రమోషన్లు, దీని మీదే మాట్లాడతాడు. నాకు అవకాశం వచ్చింది పార్లమెంట్ లో. నేను ఆనాడు పోయినా, మేడం వాట్ ఈస్ దిస్? సుప్రీం కోర్ట్ హెస్ డినైడ్, దే వోంట్ గివ్ ఎనీ రిజర్వేషన్ ఇన్ ఓబీసీ. అంటే ఏం చేయాలన్నా? మేము దెర్ ఈస్ ఓన్లీ ఆల్టర్నేట్, దట్ ఈస్ ద పార్లమెంట్. యూ పుట్ హిమ్ ఇన్ పార్లమెంట్ బిల్ అంటే పాపం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు, లల్లు ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అందరూ కూడా సపోర్ట్ చేసి ఇవాళ ప్రతి ఒక్కరు 1,40,000, 1,50,000 జీతం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ లో చదువుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. టాలెంట్ ఏమైనా అయ్యే సొమ్మారాబాయి భగవంతుడు అందరికి ఇస్తాడు. కనుక వాళ్ళకు కూడా ఇవాళ అదే విధంగా గతంలో నేను ఓబీసీ ఎంపీ పార్లమెంట్ కమిటీలో ఉంటే ఎప్పుడు మాట్లాడినప్పుడు సోషల్ జస్టిస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ మన సంగతే లేదు. ఎందుకంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని తలం మీద వాళ్ళకు రిజర్వేషన్ పోస్ట్ ఉంటే వాడు వచ్చే వరకు ఆ పోస్ట్ ఖాళీ ఉంటుంది. కానీ మాది అట్లా లేదా, మాది రాకపోతే మళ్ళీ అప్పర్ క్లాస్ పోతుంది. అందుగురించి నేను రాహుల్ గాంధీకి చెప్పా, సార్ అన్లెస్ యు ఆర్ నాట్ చేంజింగ్, మీరు సెపరేట్ చేయండి. ఎస్సీ సెపరేట్, ఎస్టీ సెపరేట్, ఓబీసీ అంటే ఇవాళ వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్. 1993లో మండల్ కమిషన్ వచ్చింది 27%. ఇవాళ దానికి మనకి ఇంప్లిమెంట్ అయితే లేదు. ఎందుకు అయితే లేదంటే అడిగేటోడా లేడు. ఆడ ఏ ఆఫీసర్ అడిగినా వై యు ఆర్ నాట్ గివెన్, నో సార్ వీఆర్ సర్చింగ్ సార్. వేర్ యు ఆర్ సర్చింగ్? ఇయ్యాలనే ఉద్దేశం లేదు. ఫారెన్ పంపాలంటే కూడా అగ్ర కులాల వాళ్ళే పోతారు, పోతే ఎస్సీలు పోతారు. మనకు ఛాన్సే లేదు. ఇవాళ సమయం ఆసన్నమైంది. రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ అయిండు. నేను 2 లెటర్లు రాసిన దానికి జవాబు కూడా చెప్పాను. హనుమాన్ డెఫినెట్లీ ఐ విల్ ఫైట్ ఫర్ దిస్ ఇష్యూ అన్నాడు. సార్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ అయిన ఉంటే మాకు ఇబ్బందే లేదు, బట్ బీయింగ్ అపోజిషన్ లీడర్ యూ పుట్ ఇన్ పార్లమెంట్ బిల్. ఆర్ కృష్ణ అందరు కూడా, మేమందరం కూడా గ్రామాలు, మండలాలు అన్ని తిరిగి తప్పనిసరిగా మద్దతు ఇస్తాము. ఏ ఎంపీ వద్దంటాడో చూస్తాము. ఎందుకంటే మనదే మెజార్టీ ఉన్నది. తమిళనాడులో 69% ఇస్తున్నారు రిజర్వేషన్. అదేవిధంగా నితీష్ ఆయన కూడా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తే 65% ఉన్నది. దాన్ని కూడా ఇవాళ ఏది పాట్నా కోర్టు కొట్టేసింది. ఏంది రవి ఇది? జాగిర్ అయినది. జడ్జిలలో కూడా మనోడు ఎవడు ఉన్నాడు, అంత అగ్రకులాలు. ఈ ఎస్సీలకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పర్మనెంట్ రాజ్యాధికారం ఇచ్చిండ్రు, వాళ్ళకి అన్ని విధాలు ఉన్నాయి. మనకే అడిగేటోడే లేడు. కనుక ఇవాళ రాహుల్ గాంధీ వచ్చిండు కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్ లో మా కృష్ణ ఉన్నాడు. తప్పనిసరిగా నేను ఈ ఇష్యూను అన్ని రాష్ట్రాలలో తిరుగుతా, అందరికి చెప్తాను, నన్ను అందరు గుర్తుపడతాను. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నువ్వు యూపీ ఓ, బీహార్ ఓ, కర్ణాటక ఓ, ఎవ్రీబడి నోస్.
కనుక ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్ లో సమయం వచ్చింది. ఇప్పుడే అన్నాడు ఒక ఆయన, హనుమంతన్నకు ముఖ్యమంత్రి వస్తుండే, నిజంగానే వచ్చింది. రాజీవ్ గాంధీ పంపించిండు హెచ్కేఎల్ భగత్, కానీ అప్పుడు నా ఏజ్ 41. అందరూ అన్నారు ఏమా హనుమంతరావు గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, ఈజ్ యంగ్స్టర్ అన్నారు. ఇప్పుడు యంగ్స్టర్ దుఃఖం పోయింది, ఇప్పుడు సీనియర్ల దుఃఖం వచ్చింది. అంటే అది ఎవరు చేసిందని కాదు, ఆర్ కృష్ణయ్య కూడా తెలుసు మన దగ్గర యూనిటీ లేదు. ముదిరాజు వస్తే యాదవ్ని ఎంకరేజ్ చేస్తారు, యాదవ్ వస్తే ఇది మన కుర్మలను ఎంకరేజ్, అంటే మన దగ్గరనే యూనిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు చెప్తున్నా, మీ తల్లులకు చెప్పండి, ఎలక్షన్ అప్పుడు డబ్బులు తీసుకునే పరిస్థితి వద్దు. అంబేద్కర్ ఏం చేసిండు, ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా దొక్కేవారికే ఒక్క ఓటు. అది మనం అమ్ముకుంటున్నాం కాబట్టి వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మన వాళ్ళకి అవకాశం రావాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒకరోజు తాగుతారు, తింటారు, అయిపోయాయి. ఒక బాటలు, ఒక చికెన్, ఇంత 5,000 2,000 ఇవ్వగానే ఓట్లు వేస్తుంది. దాంట్లో మార్పు రావాలరా బాబు. అప్పుడే మార్పు వచ్చినప్పుడే నిజమైన నాయకత్వం వస్తుంది. మనం డబ్బులు వేసి ఓటు వెళ్తే వాడు ఏమడుగుతాడు, రేపు ఎప్పుడైనా అయ్యా నా కొడుకుది ఏం చేసిన ఉద్యోగం అంటే, ఏం నీ కొడుకు మొన్న తీసుకోలే 5,000 ఇచ్చేలే ఊకేసినావు అంటారా లేదా? కనుక అందులో మార్పు రావాలరా బాబు. నేను చాలా దగ్గర ఎలక్షన్ లో మాట్లాడుతాను పోతుంటే, కాంగ్రెస్ ఇచ్చేసింది, ఇందిరాగాంధీ పడుకోలేదు, ఇంటి ఇచ్చింది, ఇందిరమ్మ ఇంటి అవి అంటే ఆమె ఆఖరికి ఏమంటుంది, ఇవన్నీ ఎందుకు చెప్తావా, మాకు అన్ని తెలుసు, అవతలోడు 2,000 ఇస్తుండు, నువ్వేన్ని ఇస్తావు అన్నది. ఈ దండం పెడతాక మొదలే చెప్తే నేను నీకు మాట్లాడు అంటే, డబ్బులు ఎవడెక్కిస్తుండడానికి ఓట్లు వేస్తున్నారు ఆయన, ఓట్లు మనవి. ఇక మీరు ఎన్ని చెప్పినా రాజ్యాధికారం ఎవరికి పోతుంది, అప్పటికాకు పోతుంది. మనం చేసిన తప్పు వల్ల అవుతున్నారు. మన వాళ్ళు ఒకసారి అవకాశం వచ్చింది. ఇప్పుడే మా మిత్రుడు మాట్లాడిండు, ముఖ్యమంత్రి కాలేదంటే వచ్చిన ఛాన్స్నే మనం ఓడగొట్టుకున్నాం. 1999 ఉంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి 5 రాలేదా? అది నా బ్యాడ్ లక్ అనుకో. ఇక అప్పుడు చాలా విషయాలు జరిగినాయి, చెప్తే మళ్ళీ హనుమంతులు పాత దేవుడు ఆడుకుంటుంటారు ఎందుకు. కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా రాజ్యాధికారం రావాలంటే అందరం కలవాలి. బీసీ అనే కులమే పెట్టుకోండి. నేను ముదిరాజు, నేను యాదవ్ అనుండ్రి, బట్ బీసీ ఐక్యత, అప్పుడే మనం సాధించగలుగుతాం. మనలో తగాదాలు పెడతారు వాళ్ళు. కనుక ఇవాళ మంచి సమయం వచ్చింది. మా ఆర్ కృష్ణయ్య మంచి సబ్జెక్ట్, చట్టసభలో 50%, అదేవిధంగా కులగానే జరగాలి. రేపు జరిగే ఎన్నికల్లో మొదలు కులగానే జరగాలి, ఆ తర్వాత ఎన్నికలు జరిగితే మన అందరికీ అవకాశం వస్తుంది. దీని మీద మనం ఆలోచన చేయాలని చెప్తున్నాం. మంచి ఇష్యూ ఉందండి ఇవాళ, టేక్ అనే గుడ్ ఇష్యూ. ఈ ఇష్యూను మనం మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అందరి దగ్గర చెప్తే ఇది న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టించే బాధ్యత నాది. నేను రాహుల్ గాంధీతో కొట్లాడతా. నువ్వే అన్నావు కదా, యు హావ్ గివెన్ ఆపర్చునిటీ, యు హావ్ గివెన్ ఏది వాళ్ళకు ఒక ఆశ కల్పించినాము. నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టు, ఎవరు సపోర్ట్ చేయడం మేము కూడా చూస్తాం. అందరు ఎంపీల దగ్గర పోతా. నేను గతంలో కూడా పోయినా, పాస్ అయింది. అదేవిధంగా సెపరేట్ అయింది ఓబీసీ పార్లమెంట్ కమిటీ, ఎస్సీ వేరు, ఎస్టీ వేరు, ఓబీసీ వేరు. ఇప్పుడు మన లెక్కలు తెలుసు, వీఆర్ నాట్ క్రాసింగ్ డబల్ డిజిట్. 9కే వచ్చి ఆగింది. ఎందుకు ఆగిందంటే అడిగటోడే లేడు కదా. కనుక రేపు జరగబోయే అన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీకి 3 సార్లు కలిసిన, ఓసారి 40 మంది, ఓసారి 60 మంది, ఓసారి 80 మంది కలిసిన ఆయన ఒక్కటే అంటాడు, హనుమంతరావుజీ ఆప్కా బహుత్ బడా ఖతారా అంటే కొత్త లైన్ ఉన్నది. 80 మంది అంటే 10 అయిండు. ఆయన ప్రాబ్లం ఏముందంటే, नागपुर के प्रॉब्लम, तुम्हारा प्रॉब्लम तुमको है, मेरा प्रॉब्लम मेरे कंटे नेना। देश का प्रधानमंत्री को क्या प्रॉब्लम होता है, राम गोपाल यादव अन्नाडु, अरे उनको प्रॉब्लम है नागपुर से। नागपुर అంటే హెడ్ క్వార్టర్ కదా, ఏది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్. అది కానీ ఏరమ్మా చేయగలుగుతుంది ఏదైనా అయితే కాంగ్రెస్ చేయగలుగుతుంది, చేయగలుగుతుంది, చెప్పింది చేస్తుంది. చూడు సోనియా గాంధీ గారు చెప్పింది ఇచ్చిందా లేదా? తెలంగాణ 1200 మంది చనిపోయింది, నేను ఇస్తాను ఇచ్చిందా లేదా? ఆంధ్రలో అన్యాయం జరుగుతున్నది, ఆంధ్రలో ఓటు వేయాలని తెలిసి కూడా ఇచ్చింది. వీ డోంట్ వాంట్ అనదర్ క్యాజువాలిటీ అని ఇచ్చిందా లేదా?
6 డిక్లరేషన్ కూడా చేస్తాం. కనుక దీనికంటే ముందు ముఖ్యమంత్రి గారు ఇవాళ పొన్నం ప్రభాకర్ అయిండు, ఏది బీసీ మినిస్టర్. ఆయనకు కూడా నేను చెప్తున్నారే, ఈ సమయం రాదురా బాబు, పదవులు ఉంటాయి పోతాయి. పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసిందో గుర్తుపడతారు ఆయన. ఇవాళ నన్ను ఎందుకు గుర్తుపడుతున్నారు? హనుమంత అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హనుమంత్, విహెచ్ ఉన్నదా లేదా? పనులు అందరు గమనిస్తారమ్మా, డబ్బులతోటే కాదు, పనిని కూడా గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. ఇవాళ అన్నాడు మేరోళ్లకు న్యాయం జరగదు అన్నాడు. కేవీ కేశవ్ గారు మంత్రి ఉన్నారా లేదా? అదేవిధంగా బసవరాజ్ సారాయ్ నేను చేసిన జిల్లా ప్రెసిడెంట్, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన. బడుగు పడే కమిట్మెంట్ ఉండాలి. మనం ఎంతసేపటికి అరే మనం ఉంటామో పోతామో అని వెనకాల తిరుగుతా మనం వెనకకే ఉంటాము. కనుక ముందుకు పోయేందుకు కృష్ణ ఏదైతే ఫైట్ చేస్తున్నాడో ఆ ఫైట్ అందరిలో రావాలి. ముఖ్యంగా మా పిల్లలకు చదువుకున్నటువంటి మీ సబ్జెక్ట్ కూడా మాట్లాడినా, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించినాడు ఆ రోజు కృష్ణయ్య. మీ హాస్టళ్ల గురించి కూడా ఇవాళ తప్పనిసరిగా ఇవాళ ధరలు పెరిగినాయి. తప్పనిసరిగా తిండి పదార్థం హాస్టల్లో కూడా ఏది తినేందుకు డబ్బు పెంచమని కూడా కోరుతా. ఎందుకంటే కాంట్రాక్టర్ ఏం చేస్తారు, ఏనేం చేయాలి సార్, పప్పు పెరిగింది, నూనె పెరిగింది, టమాటో పోయి 100 రూపాయలు అయింది, వాడు కూడా తక్కువ చేస్తాడు. తక్కువ చేయాలంటే ఎన్నో కొట్టాలి కదా, కొట్టే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఊరు పోయి హాస్పిటల్ పట్టుకుని మమ్మీ కడుపు వస్తుంది అంటున్నా లేదా తిండితోటి. కనుక దీని మీద కూడా నేను ఆలోచన చేస్తా. తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి చెప్తా, హాస్టల్లో న్యాయం జరగాలి, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా జరగాలి, మంచి టీచర్లను పెట్టాలి. పిల్లలు 200 మంది ఉంటారు, ఇద్దరే టీచరు. మీ అమ్మాయి ఏం చదువు చెప్తారా భయ్? ఇక అంటే వర్షం పడ్డది అనుకో, ఇవాళ స్కూల్ పోయేది లేదు, ఎందుకంటే వాన పడ్డది కదా, పిల్లలు మొదలే ఉంటారు అనుకుంటారా లేదా? కనుక నా ఉద్దేశంలో పిల్లల భవిష్యత్తు గురించి హాస్టళ్లలో అది వాళ్ళ ఏది బడ్జెట్ పెంచాలని, అదేవిధంగా కృష్ణ తీసుకున్నటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు కాబట్టి దానికి తప్పనిసరిగా నా ప్రోత్సాహం ఉంటుంది. నేను తప్పనిసరిగా కులగణ జరిగే వరకు రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా జితిన ఇచ్చేదారి ఇట్టి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాడు కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్ లో ఇష్యూ రేజ్ చేద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు మిత్రుడు చెప్పాడు అన్ని జిల్లాలకే రావాలి, ఒక పెద్ద షోగా జరగాలి. ఆ బీహార్ నుంచి, యూపీ నుంచి అన్ని దగ్గరికి వెళ్ళి వచ్చి ఒక పెద్ద షో చేస్తే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎప్పుడు భయపడతారు అంటే బలం ఉంటేనే భయపడతారు. మనం ఎన్ని స్పీచ్లు ఇచ్చినా, మీటింగ్లు పెడితే మనం 1,00,000 అంటాం, 10,000 వస్తే కాదు, 7 వచ్చిందా 1,00,000 వచ్చినారంట. అంటే మనం 10,000 అని 1,00,000 మందిని వచ్చితే అప్పుడు వాళ్ళు భయపడతారు. కనుక దీని మీద మీ అందరికి కూడా నన్ను పిలిచినందుకు, గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చాం, ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేశాం. అదేవిధంగా మా మిత్రుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కూళ్ళ గురించి కానీ, ప్రమోషన్ ఎప్పుడు ఫైట్ చేస్తాడు. కృష్ణయ్య గారు కొనసాగించండి. బిల్లు పెట్టడానికి నేను శాయశక్తిగా కృషి చేస్తా. రాహుల్ గాంధీకి అన్నాడు, నువ్వు అన్నదే ఇంప్లిమెంట్ చేయి, జనం తీసుకొచ్చేది బాధ్యత నాది. పార్లమెంట్ లో బిల్లు పెడితే అందరినీ ఒప్పించడానికి అందరు ఎంపీల దగ్గరికి పోయి వాళ్ళ సంతకాలు తీసుకొని బిల్ పాస్ చేయడానికి నా శాయశక్తిగా కృషి చేస్తాను. మరొకసారి వచ్చినటువంటి పిల్లలకు, వచ్చినటువంటి బీసీ అభిమానులకు, కుల సంఘాలకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.